సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలవుతున్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. తెలంగాణలో యూరియా కొరతపై చర్చించారు. ఖరీఫ్ లో యూరియా కొరత తీర్చాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఇక కేంద్ర మంత్రులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలవుతున్నారు. అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. నిన్న మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఈ రోజు మధ్యాహ్నం 3:30కు కేంద్ర ఎరువుల రసాయన వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న జేపీ నడ్డాతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దాదాపు అరగంటకు పైగా కూడా ఆయనతో చర్చించడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు కూడా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక ఆయన నివాసంలో కలిసిన అనంతరం కూడా వానాకాల సీజన్ సంబంధించి ఏప్రిల్ జూన్ నెలల మధ్య దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నులకు గాను కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేశారన్న అంశాన్ని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రాజెక్టులకు నీరు వేయడం సాగు పనులు జోరుగా సాగుతున్నందున యూరియాకు సరఫరా ఆటంకాలు తలెత్తకుండా చూడాలని కూడా దాన్ని కోరడం జరిగింది. ఇక జూలై నెలకు సంబంధించి దాదాపు 63 మెట్రిక్ టన్నులు దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా, 97 మెట్రిక్ టన్నుల విదేశీల నుంచి దిగుమతి చేసుకున్న యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 29,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే కేంద్రం ఇప్పుడు రాష్ట్రానికి ఇచ్చారని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇక దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను సైతం కూడా తెలంగాణకు పెంచాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. మరోవైపు యూరియా సరఫరాకు సంబంధించి రైల్వే శాఖకు తగిన రేట్లు కేటాయించడం లేదని వాటి సంఖ్య పెంచాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే అనంతరం 4:30కు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కూడా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక పరిశ్రమల పైన కూడా వార్తలు చర్చించడం జరిగింది. నిన్న సాయంత్రం కేంద్ర యువజన క్రీడా శాఖ మంత్రిగా ఉన్న మన్సుఖ్ మాండవ్యతో కూడా సుదీర్ఘంగా సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ప్రధానంగా క్రీడా వసతుల కోసం దాదాపు 100 కోట్ల రూపాయల నిధులను తెలంగాణకు కేటాయించాలని, తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై లెజెండ్ క్రికెట్ కపిల్ దేవ్ తో కూడా ఆయన తన నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీకి సంబంధించి అంశం పైన కూడా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ తో కూడా చర్చలు జరిపారు. వరుసగా 2 రోజుల పర్యటనలో అటు ముగ్గురు కేంద్ర మంత్రులతో కూడా సుదీర్ఘంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించడం జరిగింది. తిరిగి రేపు ఉదయం హైదరాబాద్ కు బయలుదేరే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయచంద్రిక. థ్యాంక్ యూ సతీష్.